హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 17కి వచ్చామండి. సో ఫస్ట్ పార్ట్ నుంచి చూడకపోతే కంపల్సరీగా చూడండి. ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా మనం ఈ వీడియోస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో క్లియర్గా చూసుకొని మనం టోటల్ 4000 బిట్స్ చెప్పుకోవడం జరుగుతుంది. అందులో ఆల్రెడీ జీకే 500 బిట్స్ కంప్లీట్ అయిపోయి అండ్ జాగ్రఫీ ఒక 300 బిట్స్ అయ్యాయి. రిమైనింగ్ బిట్స్ అన్ని కూడా మనం ఈ వీడియోస్లో చూస్తాం. అలాగే తర్వాత హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఇవన్నీ కూడా చూడడం జరుగుతుందండి. సో ఈ వీడియోస్ అన్ని కూడా ఏవి మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటినీ కూడా కంపల్సరీగా లైక్ చేయండి. అండ్ జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో మనకి అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇవి బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. 301 question. విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ యాజ్ వింటర్ ప్లానెట్ అని అడుగుతున్నాడు. ఏ ప్లానెట్ని మనం వింటర్ ప్లానెట్, శీతాకాలపు గ్రహం అని అంటాము అంటే ఇచ్చిన ఆప్షన్స్లో మనము యురేనస్ని శీతాకాలపు గ్రహణము, యురేనస్ని పిలుస్తాం ఫ్రెండ్స్. ఎందుకు యురేనస్ని వింటర్ ప్లానెట్ అని అంటామంటే యాక్చువల్గా ప్రతి ప్లానెట్కి ఒక యాక్సిస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే దాని చుట్టూ నార్మల్గా తిరుగుతుంటుంది అనమాట. తన ఆ యాక్సిస్ గుండా తిరుగుతుంటుంది. ఇది జనరల్గా కొన్ని ప్లానెట్స్కి స్ట్రైట్గా ఉండడం జరుగుతుంది, కొన్నిటికి కొంచెం స్లాంట్గా ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భూమిని చూసుకుంటే, ఎర్త్ చూసుకుంటే ఈ యాక్సిస్ అనేది 23.5 degrees టిల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. 23.5 degrees టిల్ట్తో ఉంటుందన్నమాట. సో భూమి ఈ రకంగా కొంచెం వంగి ఉంటుంది, ఇట్లా సూర్యుడి చుట్టూ ఇట్లా తిరుగుతుంది. అయితే యురేనస్కి వచ్చేసరికి ఆ టిల్ట్, స్లాంటింగ్ ఎంత ఉంటుందంటే 180 degrees ఉంటుంది. 180 degrees అంటే ఏంటి? ఇది ఫర్ ఎగ్జాంపుల్ భూమిది యొక్క నార్త్ సౌత్ ఇది అనుకోండి, స్ట్రైట్గా ఉంటే ఇట్లా ఉంటుంది. యురేనస్ది 180 degrees అంటే ఇట్లా ఉంటుందన్నమాట ప్లానెట్. ఇది నార్త్, ఇది సౌత్ అవుతుంది. సో ఇట్లా చుట్టూ తిరుగుతుంటుంది యురేనస్. కాబట్టి ఇట్లా రోల్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది యురేనస్. అయితే ఇక్కడ సూర్యుడు మనకు ఉన్నప్పుడు సూర్యుడు యొక్క కాంతి కేవలం కొంత భాగం దగ్గరే యురేనస్కి తగులుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ధృవాల దగ్గర మాత్రమే యురేనస్కి సూర్యుడు కాంతి తగలడం జరుగుతుంటుంది. దాంతో మిగతా చాలా భాగం యురేనస్ సన్లైట్ లేకుండా డార్క్గా చల్లగా ఉంటుంటుంది అనమాట ప్రతి టైంలో. అందుకనే దీన్ని మనము వింటర్ ప్లానెట్ అంటాం. ఆల్మోస్ట్ ఎప్పుడు వింటర్ లాగే చల్లగా డార్క్గా ఉంటుంటుంది శీతాకాలపు గ్రహము యురేనస్. నెక్స్ట్, వేర్ ఆర్ షెవ్రా హిల్స్ లొకేటెడ్? మనం ఆల్రెడీ దీనికి సంబంధించి ఫిజికల్ డివిజన్స్లో ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను కదండి. షెవ్రా హిల్స్ ఉంటాయి మనకి తమిళనాడులో ఉంటాయని. కాబట్టి షెవ్రా హిల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే తమిళనాడులో ఉన్నాయి. గాంధీసాగర్ డ్యామ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్? గాంధీసాగర్ ఆనకట్టు కింద వాటిలో దేనికి సంబంధించింది అంటున్నాడు. మనకి 4 ప్రాజెక్టులు ఇక్కడ ఇచ్చాడు. చంబల్ ప్రాజెక్ట్, కోసి ప్రాజెక్ట్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, భాక్రానంగల్ ప్రాజెక్ట్. నేను మీకు చెప్పాను, ఒక ప్రాజెక్ట్ అని ఎప్పుడన్నా అంటే దాంట్లో భాగంగా చాలా డ్యామ్స్ కానీ కెనాల్స్ కానీ చాలా ఉంటాయి దాంట్లో భాగంగా. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్ట్ తీసుకుంటే అందులో చాలా కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఈ గాంధీసాగర్ డ్యామ్ అనేది దేంట్లో భాగము అని ఇక్కడ అడుగుతున్నాడు అనమాట మాకి. అయితే ఈ గాంధీసాగర్ డ్యామ్ అసలు ఏ నది పైన కట్టుంది అని తెలిస్తే మనం ఆన్సర్ చేసేయగలుగుతాం. ఇది చంబల్ నది ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఆ చంబల్ నది పైన ఈ గాంధీసాగర్ డ్యామ్ అనేది నిర్మించడం జరిగింది. కాబట్టి ఈ గాంధీసాగర్ డ్యామ్ చంబల్ ప్రాజెక్ట్లో భాగం అన్నమాట. పట్కాయ్ మౌంటైన్ రేంజ్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా? పట్కాయ్ పర్వత శ్రేణి భారతదేశంలోని ఏ భాగంలో ఉంది? తూర్పు, దక్షిణ, ఉత్తర, పాశ్చాత్య అన్నాడు. ఇక్కడ చూడండి, ఇండియా యొక్క ఇమేజ్ చూసుకుంటే మనకి నార్త్ ఈస్ట్ రేంజ్లో ఈ హిమాలయస్ అనేవి ఇట్లా బెండ్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే హిమాలయాలు ఇట్లా ప్రయాణించి ఇట్లా బెండ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఇట్లా హిమాలయాలు ప్రయాణించి ఇక్కడ బెండ్ అవుతాయి. ఈ బెండ్ అయిన దగ్గర ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక మౌంటైన్ పర్వత శ్రేణి ఉంది. దీన్నే పట్కాయ్ బొమ్మ అన్నాడు ఇక్కడ. సో ఈ పట్కాయ్ కొండలు అంటే ఇక్కడ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది ఏ భాగంలో ఉంటుంది? భారత్కి ఈశాన్య భారతం కదా, అంటే తూర్పు, ఈస్టర్న్ సైడ్ అనమాట.
సో పట్కాయ్ మౌంటైన్స్ ఎక్కడ ఉంటాయంటే తూర్పు వైపు, భారతదేశానికి తూర్పు వైపు ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 స్టేట్స్ ఆర్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ కోల్ ఇన్ ఇండియా? భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి చేసే క్రింద 2 రాష్ట్రాలు అతి ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏవి అని అడుగుతున్నాడు. మనకి అన్నిటికన్నా హయ్యెస్ట్ మన దేశంలో జార్ఖండ్ ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రెండ్స్ కోల్. సో జార్ఖండ్ అనేది కోల్ చాలా లభ్యం ఉంటుంది అక్కడ జార్ఖండ్లో. సో మ్యాక్సిమం ప్రొడ్యూసర్ ఎవరు అంటే జార్ఖండ్తో పాటు ఛత్తీస్గఢ్ కూడా చాలా ఎక్కువ బొగ్గుని ఉత్పత్తి చేస్తుంటుంది అనమాట. కాబట్టి జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఇండియా ఈజ్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ సీస్మిక్ జోన్స్ అకార్డింగ్ టు ద ఎర్త్క్వేక్ జోనింగ్ మ్యాప్? భూకంప జోనింగ్ మ్యాప్ ప్రకారం భారతదేశం ఎన్ని భూకంప మండలాలుగా విభజించబడింది అంటున్నాడు. మనం ఇక్కడ చూద్దాము, ఇండియా సీస్మిక్ జోనింగ్ మ్యాప్ అనమాట ఇది. అంటే భూకంప మండలాలుని డిఫైన్ చేసే మ్యాప్ ఇది. ఈ మ్యాప్లో మనకి ఎన్ని ఇచ్చాడు? జోన్స్ 5 జోన్లుగా వర్గీకరించాడు. ఇక్కడ చూసుకుంటే జోన్ 1 ఏమో చాలా సేఫ్ అండి, అంటే భూకంపం వచ్చే ఛాన్స్ చాలా చాలా తక్కువ అనమాట. జోన్ 2 కొంచెం ఎక్కువ ఛాన్సెస్, జోన్ 3 ఇంకొంచెం ఎక్కువ ఛాన్సెస్. జోన్ 4కి వచ్చారనుకోండి భూకంపం వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువ అనమాట. జోన్ 5 వస్తే హై రిస్క్లో ఉన్నట్టు, అంటే భూకంపం మ్యాక్సిమం ఇక్కడ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట. ఈ రెడ్ జోన్ ఉన్నాయి కదండి, జనరల్గా ఎక్కడన్నా కొండ ప్రాంతాలు అట్లా ఉన్నాయనుకోండి ఈ భూకంపాలు అట్లా వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. మన ఇండియాలో చూసుకుంటే ఇక్కడ హిల్లీ ఏరియాస్ ఎక్కువ కదండి, కొండ ప్రాంతాలు, ఇక్కడ హిమాలయన్ రీజియన్స్. సో ఈ ప్రాంతాల్లో మరియు గుజరాత్ దగ్గర కూడా ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ 2 ప్లేట్స్ ఇట్లా కలుస్తాయి, ప్లేట్ బౌండరీస్ అంటాము, ప్లేట్స్ కలుస్తుంటాయి. సో గుజరాత్ కూడా రెడ్ జోన్లో పెట్టడం జరిగింది. ఉత్తరాంచల్ ఇప్పుడు ఉత్తరాఖండ్ అంటాము. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ అంతా రెడ్ జోన్లో ఉంటుంది మనకి, అంటే జోన్ 5. మన దగ్గర చూసుకుంటే తెలంగాణ ఇవి చూసుకుంటే జోన్ 1 సేఫ్ సైడ్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కొంత తీర ప్రాంతంకి వచ్చే ఛాన్స్ ఉంటుంటుంది ఫ్రెండ్స్ భూకంపాలు. అందుకనే ఆంధ్రప్రదేశ్లో కొంత భాగం జోన్ 3 కింద పెట్టారు, కలర్ చూడండి ఎల్లో కలర్. కొంత భాగం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ ఇన్ జోన్ 2 అనమాట. సో రిలేటివ్లీ వీఆర్ ఎట్ ఎ సేఫర్ పొజిషన్ కంపేర్డ్ టు హిల్లీ ఏరియాస్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ ఆర్ సమ్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్. సో ఎన్ని జోన్స్ మనకి మొత్తంగా విభజించబడింది భారతదేశం భూకంప జోనింగ్లు అంటే 5 అనమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఇండియా ఇస్ డివైడెడ్ ఇంటూ 5 సిస్మిక్ జోన్స్ అకార్డింగ్ టు ద ఎర్త్క్వేక్ జోనింగ్ మ్యాప్. ఎక్సెప్ట్ అస్సాం, రివర్ బ్రహ్మపుత్ర పాస్ త్రూ విచ్ స్టేట్ ఇన్ ఇండియా? అస్సాం మినహాయిస్తే బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏ రాష్ట్రం గుండా వెళ్తుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకొని గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే బ్రహ్మపుత్ర నది భారతదేశంలో కేవలం 2 రాష్ట్రాల నుంచి మాత్రమే ప్రయాణిస్తుంది. ఒకటి అస్సాం, 2 అరుణాచల్ ప్రదేశ్ అన్నమాట. సో అస్సాం కాకుండా ఏ రాష్ట్రం గుండా బ్రహ్మపుత్ర ప్రవహిస్తుంది అని ఇక్కడ ప్రశ్న అడిగాడు. మన ఆన్సర్ ఏమవుతుందో ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బి అరుణాచల్ ప్రదేశ్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బనానా ఇన్ ఇండియా? బనానా ఫ్రెండ్స్ అరటిపళ్ళు. యాక్చువల్లీ అరటిపండులో మనకి సైన్స్ పరంగా మాట్లాడితే కనుక మనకి బనానాలో న్యూట్రిషన్ వాల్యూ చూసుకుంటే ఒక ప్రధానమైన న్యూట్రిషన్ ఒక మినరల్ ఉంటుంది, చాలా వాటిలో దొరకదు అది మనకి, బట్ బనానా త్రూ మన బాడీలోకి వెళ్తుంది. ఏంటి అంటే పొటాషియం అనమాట. ఇది మైక్రో న్యూట్రియంట్, అంటే కొంత అవసరం అనమాట బాడీకి. సో ఆ పొటాషియం అనేది బనానాలో ఎక్కువగా లభిస్తుంది. దాదాపుగా బనానాలో 10% పొటాషియం ఉంటుంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, పొటాషియం బాగా న్యూట్రిషన్ ఇస్తుంది అనమాట బనానా తినడం ద్వారా. అయితే ఇక్కడ మనకి ఏం ప్రశ్న అడుగుతున్నాడు అంటే బనానాని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది భారతదేశంలో అంటున్నాడు. బనానా అనగానే మీకు తమిళనాడు గుర్తు రావాలండి. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, అంటే లైక్ ఇది నిమోనిక్స్ అనేవి గుర్తుపెట్టుకునే ట్రిక్స్. ఇది ఓన్గా ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏది కంఫర్టబుల్ అట్లా చేసుకోవాలంటారు. ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్ ఉన్న ట్రిక్ని అది మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకూడదు. అట్లా గుర్తుపెట్టుకుంటే మనకి జనరల్గా గుర్తుండే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మన ఓన్గా మనకి చూడగానే ఎట్లా మనం కనెక్ట్ చేసుకుంటాం, ఆన్సర్ తెలుసు, క్వశ్చన్ తెలుసు. ఇప్పుడు అది గుర్తుపెట్టుకోవడానికి మనము ఏదో ఒకటి మన ఓన్ యొక్క మైండ్ని యూస్ చేసి మనం ఏదైనా ట్రిక్ పెట్టుకుంటే మన మైండ్ దానికి కనెక్ట్ అవ్వగలుగుతుంది, సింక్ అవ్వగలుగుతుంది అనమాట బాగా. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే నేనేమని చెప్తానంటే తమిళనాడులో మనకి టెంపుల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, గుడులు ఎక్కువ ఉంటాయి అనమాట. గుడులకి మనం తీసుకెళ్ళే అంటే ఏం తీసుకెళ్ళిస్తాము, అరటిపండు కొబ్బరికాయ అట్లాగా ఇస్తాం కదా, అరటిపండు ఇస్తుంటాం కదా.
అందుకని తమిళనాడులో అరటిపండు ఎక్కువ పండుద్ది అట్లాగన్నట్టు గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ తమిళనాడు. విచ్ ఈస్ ద లాంగెస్ట్ బీచ్ ఇన్ ఇండియా? భారతదేశంలో పొడవైన బీచ్ ఏది అంటున్నాడు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇమేజ్లో, దిస్ ఈస్ ది లాంగెస్ట్ బీచ్ ఇన్ ఇండియా అండి. ఇక్కడ ఏది చూస్తే ఐడియా వచ్చిందో మీకు ఇది ఏంటిది అనేది? ఇది చెన్నైలో ఉన్న మెరీనా బీచ్ అన్నమాట. చెన్నైలో ఇది చాలా ఫేమస్ అండి. ఈ మెరీనా బీచ్ అనేది భారతదేశంలో ది పొడవైన బీచ్. చూడండి ఎంత పొడవుగా ఉందో, అంటే లాంగెస్ట్ బీచ్ అన్నమాట. మెరీనా బీచ్ లొకేటెడ్ ఇన్ చెన్నై. జోన్క్ రివర్, ఇబ్ రివర్, ఓంగ్ రివర్ అండ్ తెల్ రివర్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ అంటున్నాడు ఇక్కడ మనకి. సో ఈ మూడు వచ్చేసరికండి మనకి రివర్స్ ట్రిబ్యూటరీస్ కూడా కొన్ని తెలుసుకోవాలి అనుకున్నాం కదా. మనం గుర్తుపెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎన్ని రివర్స్ ఇచ్చాడు? 4 పేర్లు ఇచ్చాడు. జోంక్, ఇబ్, ఓంగ్, టెల్. అట్లా ఒక్కటి మనము తెలిసినా మనం ఆన్సర్ పెట్టేయచ్చు ఈ క్వశ్చన్. కాబట్టి మనం కొన్ని క్వశ్చన్స్ ద్వారా కొన్ని రివర్స్ వాటి యొక్క ఉపనదులు అవన్నీ చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా ఇట్లాంటి బిట్ వచ్చినప్పుడు ఒక్కటట్లా తెలిసినా మనం ఆన్సర్ చేసేయగలుగుతాం. సో ఈ 4 నదులు వచ్చేసరికండి మహానది యొక్క ఉపనదులు. 311th క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ డస్ నాట్ ఆరిజినేట్ ఇన్ ఇండియా? ఈ క్రింది వాటిలో ఏది భారతదేశంలో ఉద్భవించదు అని అడుగుతున్నాడు. మనకి ఈ 4 నదులు ఉన్నాయి కదండి. 4 నదుల్లో ఈ సట్లెజ్ నది ఉంది కదా. ఈ సట్లెజ్ నది వచ్చేసరికి మనకి మౌంట్ కైలాష్ దగ్గర జన్మిస్తుంది. మౌంట్ కైలాష్ ఎక్కడుందండి? టిబెట్లో ఉంది. కాబట్టి భారతదేశంలో ఉద్భవించిన కింద ఇచ్చిన నదుల్లో ఏది అంటే సట్లెజ్ నది. మిగతా 3 నదులు బియాస్, చీనాబ్, రావి, ఈ 3 నదులు భారతదేశంలోనే వాటి యొక్క జన్మస్థలం అనేది ఉంటుంది. విత్ రిఫరెన్స్ టు రివర్ లూని, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? లూని నది గురించి క్రింద ప్రకటనలో ఏది సరైంది అంటున్నాడు. మనకి క్రింద 4 ఇచ్చాడు. ఫస్ట్ది ఇది గల్ఫ్ ఆఫ్ కంబట్లోకి ప్రవహిస్తుంది అంటున్నాడు. సెకండ్ ఆప్షన్ ఇది గల్ఫ్ ఆఫ్ కచ్లోకి ప్రవహిస్తుంది అంటున్నాడు. థర్డ్ ఆప్షన్ ఇది పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది మరియు సింధు ఉపనదిలో విలీనం అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఇది రాన్ ఆఫ్ కచ్ యొక్క చిత్తడి భూమిలో పోతుంది అంటున్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటి? ఏ సముద్రంలోనే కలవదు, రాన్ ఆఫ్ కచ్ ఏరియా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి అక్కడే భూమిలోనే ఎక్కడో సడన్గా అది కలిసిపోతుంది, ఏ సముద్రంలోకి కలవదు అని అన్నట్టు అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్. సో ఏమనుకుంటున్నారు దీనికి మీరు ఆన్సరు? జనరల్గా నదులు ప్రవహిస్తాయి, తీరం దగ్గర వరకు వస్తాయి, తీరం దగ్గర ఏదో ఒక సముద్రంలో కలిసిపోతుంటాయి. జనరల్ ప్యాటర్న్ ఇది. అయితే ప్రతి నది అట్లా ఖచ్చితంగా అవ్వాలని ఏం లేదండి. కొన్ని నదులు ఉంటాయి, కొన్ని నదులు ఎక్కడో దగ్గర పుట్టి కొంత ప్రయాణించి తీరం వరకు వెళ్ళవు, అవి సముద్రంలో కలవు, అక్కడే అంతమైపోతాయి అనమాట, ఎండ్ అయిపోతాయి. వీటినే మనము ఇన్లాండ్ రివర్స్ అంటాం. అంటే సముద్రంలో కలవవు అనమాట ఈ రివర్స్. దోస్ రివర్స్ ఆర్ నోన్ యాజ్ ఇన్లాండ్ రివర్స్. సో రివర్ లూని యొక్క మ్యాప్ చూద్దాం మనము, దాంతో మీకు క్లియర్ అండర్స్టాండింగ్ అవుతుంది. ఇక్కడ మనం వేరియస్ రివర్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సబర్మతి చూస్తే ప్రయాణించి ఇక్కడ కలిసిపోతుంది. దీన్ని గల్ఫ్ ఆఫ్ కంబట్ అంటామండి, ఈ ఏరియాని గల్ఫ్ ఆఫ్ కంబట్. సో మీరు ఏ నదన్నా చూసుకోండి, మాహీ చూసుకుంటే ఇక్కడ కలుస్తుంది సముద్రంలో, ఇక్కడికి వరకు వచ్చి నర్మదా, తాపి ఇవన్నీ ఇట్లా కలుస్తున్నాయి కదా. అయితే లూని యొక్క నది ఇక్కడ జన్మించి ప్రవహించి రాన్ ఆఫ్ కచ్ ఏరియా అంటాం దీన్ని మనం. రాన్ ఆఫ్ కచ్ ఏరియా దగ్గర ఎండ్ అయిపోతుంది. ఇదేమీ తీరంలో కానీ అట్లా సముద్రంలో కలవడం ఉండదు. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ లాస్ట్ ఇన్ ద మార్షీ ల్యాండ్ ఆఫ్ ద రాన్ ఆఫ్ కచ్. ఇది రాన్ ఆఫ్ కచ్ యొక్క చిత్తడి భూమిలో పోతుంది. ఇన్ విచ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ నామ్చిక్, నంప్చుక్ కోల్ ఫీల్డ్స్ లొకేటెడ్? మనకి నామ్చుక్ కోల్ ఫీల్డ్స్ అని ఉంటాయండి. నేమ్ చాలా ఫన్నీగా ఉండొచ్చు, బట్ లైక్ వాళ్ళ యొక్క ఈస్టర్న్ స్టేట్స్లో ఆ లాంగ్వేజ్ జార్గన్ ఆ విధంగా ఉంటుంటుంది అనమాట, వాళ్ళ యొక్క స్క్రిప్ట్ ఇంకా అది. సో నామ్చిక్, నాంఫుక్ అనే కోల్ ఫీల్డ్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని అడుగుతున్నాడు ఇక్కడ మనకి ప్రశ్న. సో దీని ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్
అరుణాచల్ ప్రదేశ్. సో నామ్చిక్ కోల్ ఫీల్డ్స్ అనేది అక్కడ చాలా ఫేమస్ అండి. యాక్చువల్లీ మీకు నామ్చిక్ కోల్ ఫీల్డ్స్ అనేది అక్కడ మన సింగరేణి ఎట్లాగనో అక్కడ నామ్చిక్ కోల్ ఫీల్డ్స్ అట్లా బాగా ప్రసిద్ధి కాంచినవి అనమాట. 314th క్వశ్చన్. వేర్ ఆర్ ది తపోవన్ అండ్ విష్ణుగఢ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ లొకేటెడ్? అంటే జిఏఆర్హెచ్ అని వస్తే హిందీలో మనం దీన్ని డా అన్నట్టు పలకాలండి. సో విష్ణుగర్ అన్న రైటే, బట్ హిందీలో దీన్ని మనం విష్ణుగఢ్ అంటుంటాం అన్నమాట. సో తపోవన్, విష్ణుగఢ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ మనకి ఉత్తరాఖండ్లో ఉంటాయండి. ఉత్తరాఖండ్. తపోవన్ మరియు విష్ణుగఢ్ జల విద్యుత్ ప్రాజెక్టులు ఉత్తరాఖండ్లో ఉంటాయి. నెక్స్ట్, ది నేషనల్ హైవేస్ సిస్టమ్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్? జాతీయ రహదారుల వ్యవస్థ బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేక రోడ్ల అథారిటీ, స్పెషల్ రోడ్స్ అథారిటీ, ఆర్ ఇద్దరిది, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వంది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 1956లో ఒక చట్టం చేసామండి. ఆ చట్టం పేరు నేషనల్ హైవేస్ యాక్ట్ అనమాట. నేషనల్ హైవేస్ యాక్ట్ 1956. ఈ చట్టం ప్రకారం జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, సెంట్రల్ గవర్నమెంట్. Which one among the following is a correct sequence of the Indian ports from north to south? క్రింద వాటిలో ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉన్న భారతీయ ఓడరేవులు సరైన క్రమం ఏది అంటున్నాడు. నార్త్ టు సౌత్ మనం అరేంజ్ చేయమంటున్నాడు అండి. ఇక్కడ మనకు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఓడరేవుల గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రఫీలో ఇటువంటి క్వశ్చన్స్ అనేది మనకి ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు అండి. ఇక్కడ మనకి బ్రీఫ్ ఐడియా ఉండాలి. ప్రముఖమైన ఓడరేవులు ఎక్కడో డెప్త్గా ఎక్కడో చిన్న ఓడరేవుల గురించి జనరల్గా అడగడం. మనకి మేజర్ ఓడరేవ్స్ ఉంటాయి, మేజర్ సీ పోర్ట్స్, వాటి లొకేషన్స్ మనకు కొంచెం ఐడియా ఉండాలి. ఐడియా ఉంటే మనము వీటిని ఆన్సర్ చేసుకోగలుగుతాం అనమాట. ఇక్కడ మీకు చూడండి, ఇమేజ్లో చూపిస్తున్నాను. మన ఇండియాలో మేజర్ సీ పోర్ట్స్, ప్రముఖమైన ఓడరేవులు. ఫస్ట్ మనము వెస్ట్రన్ ఘాట్స్లో పైనుంచి వద్దాము. ఇక్కడ మనకు అన్నిటికన్నా కాండలా పోర్ట్తో మొదలవుతుందండి. ఇది గుజరాత్లో ఉంటుంది. తర్వాత మనకి ఓఖా, మనకి స్క్వేర్ సింబల్లో ఈ బ్లూ కలర్లో ఉన్నవి పెద్ద పోర్ట్స్ అండి. వీటిని ఇంటర్మీడియట్ పోర్ట్స్ అనమాట, అంటే చిన్న పోర్ట్స్. ఓఖా, భావ్నగర్, భరూచ్, సూరత్, వేరవల్ ఇవన్నీ చిన్న పోర్ట్స్. నెక్స్ట్ ముంబై, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఉంది చూడండి, ఇది పెద్ద పోర్టు. తర్వాత రత్నగిరి, మర్మగావ్ పోర్ట్, ఇది గోవా దగ్గర ఉంటుందండి మనకి, మర్మగావ్ పోర్ట్. కార్వర్, న్యూ మ్యాంగ్లూర్ పోర్ట్, కోజికోడ్, కొచ్చిన్, అలపుజా, ఎనియామ్ ఇన్ తమిళనాడు, ట్యూటికార్న్, కరైకల్ నాగపట్నం, ఎన్కోర్ చెన్నై, మచిలీపట్నం, విశాఖపట్నం, పారాదీప్, హల్దియా వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. కాబట్టి ఈ మేజర్ సీ పోర్ట్స్ ఇన్ ఇండియా. అయితే మనకి ఇక్కడ అరేంజ్ చేయమంటున్నాడు, అన్నిటికీ నార్త్ టు సౌత్ అరేంజ్ చేయమంటున్నాడు. నార్త్ నుంచి సౌత్ వరకు, ఉత్తరం నుంచి దక్షిణ వైపు. సో అన్నిటికన్నా టాప్లో ఉత్తరాన వైపులో ఉన్న పోర్ట్స్లో ఏది ఉందండి? ఫస్ట్ హల్దియానా, కండ్లా అంటేనే కండ్లా అండి. కండ్లా పైకి ఉంది హల్దియా కన్నా. సో ఫస్ట్ మనకి కండ్లా వస్తుంది. దాని తర్వాత కింద హల్దియా ఉంది కదండి, హల్దియా వస్తుంది. కింద మనకి ఇచ్చిన ఆప్షన్స్లో పరాదీప్ అడిగాడు, సో కింద పరాదీప్ వస్తుంది. పరాదీప్ కింద ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకి? ట్యూటికార్న్, కొచ్చి గురించి అడిగాడు. కొచ్చి ఎక్కడుందండి మనకి? కొచ్చి అన్న ఒకటేనండి. సో కొచ్చి మనకి ఇక్కడ ఉంది. సో అన్నిటికన్నా కింద ఉంది. కాబట్టి ఆర్డర్ కాండ్లా, హల్దియా, పారాదీప్, కొచ్చిన్. సో కాండ్లా, దాని తర్వాత హల్దియా, తర్వాత పారాదీప్, తర్వాత కొచ్చి. బి వస్తుందండి మన ఆన్సర్. కాండ్లా, హల్దియా, పారాదీప్, కొచ్చి. ఎస్. నెక్స్ట్, నేషనల్ వాటర్వే 1 ఈస్ ఆన్ విచ్ వాటర్ సిస్టమ్? జాతీయ జలమార్గం 1 ఏ నీటి వ్యవస్థలో ఉంది? మనకి జాతీయ రహదారుల గురించి మనం అంతా వినుంటాము, వెళ్ళుంటాము, కూడా ప్రయాణించి ఉంటాము. వాటి గురించి బాగానే వినుంటాం. నేషనల్ హైవేస్ గురించి, జాతీయ రహదారుల గురించి. అయితే మనకి జాతీయ రహదారుల్లాగా నీళ్ళల్లో కూడా జాతీయ జలమార్గాల్ని సృష్టించారండి. అంటే వాటిని డెవలప్ చేశారనమాట. వాటిని నేషనల్ వాటర్వేస్ అంటాం. ఏ విధంగా రోడ్స్ని నేషనల్ హైవేస్ అంటామో అదేవిధంగా నీళ్ళల్లో వీటిని చేసిన దాన్ని జాతీయ జలమార్గాలు, నేషనల్ వాటర్వేస్ అంటాం. అయితే ఇందులో అన్నిటికన్నా ప్రముఖమైనది నేషనల్ వాటర్వే 1 అని ఉంటుందండి. ఇది ఏ నీటి వ్యవస్థలో ఉంది అని మనకి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. మనం గనక ఈ నేషనల్ వాటర్వే 1 గురించి చూస్తే మీకు ఐడియా వస్తుందండి. ఇక్కడ చూడండి, ఈ నేషనల్ వాటర్వే 1 అనేది కల్కట్టా దగ్గర ఈ హల్దియా దగ్గర మొదలవుతుంది. హల్దియా దగ్గర మొదలయ్యి
అట్లాగా ప్రయాణించి గంగా నది పైన అనమాట, ఇందులో గంగా నది ఉంటుంది, అలహాబాద్ వరకు వెళ్తుందండి. హల్దియా టు అలహాబాద్. ఏమేం స్టేట్స్ గుండా దీని యొక్క అడ్వాంటేజ్ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. 16-20 కిలోమీటర్స్ దూరం అనమాట ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనం చూస్తున్న ఇమేజ్ యాక్చువల్లీ నేషనల్ వాటర్వే 1 అండి ఇమేజ్. సో రోడ్డు ద్వారానే రవాణా వ్యవస్థ కాకుండా నీరు మార్గాలు కూడా, జల మార్గాలు కూడా ఉపయోగించుకుంటే మనకి వాణిజ్యం పరంగా చాలా మేలు జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంతో ఫ్రైట్ అంటారు, ఫ్రైట్ అంటే లైక్ కార్గో అనమాట, ఎంతో కార్గో ట్రావెల్ అవుతున్నాయి చూడండి. సో వాణిజ్యానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతాయి వాటర్ వేస్, అందుకనే చాలా ఖర్చుతో కూడుకున్నప్పటికీ వీటిని నిర్మించారు. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు ప్రశ్నలో, ఈ జాతీయ జలమార్గం 1 ఏ నదులపైన ఉంది అన్నాడు. ఇవి గంగా నది పైన, భగీరథి నది పైన, హూగ్లీ నది పైన, ఈ 3 నదులపైన ఆగుండా ఈ జాతీయ జలమార్గం 1 అనేది విస్తరించి ఉంటుందండి. సో ఆన్సర్ గంగా, భగీరథి అండ్ హూగ్లీ రివర్స్. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే లొకేటెడ్? SCR మనం చూస్తుంటాం కదండి, SCR చాలాసార్లు. సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఈస్ ఇన్ సికింద్రాబాద్ అనమాట. సో ఈ జోన్ అనమాట, రైల్వే జోన్, సౌత్ సెంట్రల్ రైల్వే అనేది. ఇండియాలో మొత్తం రైల్వే జోన్స్ ఎంత అండి? ఒకప్పుడు 17 ఉండేవి, కొత్తగా ఒకటి యాడ్ చేయడంతో 89 అయ్యి, కొత్తగా యాడ్ చేసిందే సౌత్ కోస్ట్ రైల్వే, హెడ్ క్వార్టర్డ్ ఎట్ విశాఖపట్నం. సో ఈ ప్రతి రైల్వే జోన్కి ఒక హెడ్ క్వార్టర్స్ ఉంటుందండి. అదే సౌత్ సెంట్రల్ రైల్వేకి అయితే సికింద్రాబాద్ అనమాట. నెక్స్ట్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ నేషనల్ హైవేస్ వాస్ ఇనిషియేటెడ్ బై. మనకి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ ఉంటుందండి, గోల్డెన్ చతుర్భుజ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కింద ఏంటంటే మన భారతదేశంలో ముఖ్యమైన 4 పట్టణాలు అనమాట, ఢిల్లీ, ముంబై, చెన్నై, కల్కటా. ఈ ముఖ్యమైన 4 పట్టణాలని కనెక్ట్ చేసే మెరుగైన రోడ్డు వ్యవస్థ, రవాణా వ్యవస్థ ఉండాలి అని చెప్పి దీనిని ప్రారంభించారండి, ఈ ప్రాజెక్ట్ని. దీన్నే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అంటాము. అంటే ఇక్కడ చాలా విస్తారమైన, చాలా మంచి క్వాలిటేటివ్లీ హైవేస్ నిర్మిస్తారనమాట, నేషనల్ హైవేస్. సో ఈ ప్రాజెక్ట్ పేరు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్. అయితే ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే, అసలు ఈ ప్రాజెక్ట్ ఇట్లాంటిదోటి చేద్దాము, ఇట్లాంటిదోటి నిర్మించాలి అనే థాట్ వచ్చి ఎవరిది, అసలు ఇనిషియేషన్ ఎవరిది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇది యాక్చువల్లీ ఇనిషియేషన్ ఎవరిది అంటే మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఇనిషియేషన్ అండి ఇది. అతను రవాణా వ్యవస్థ మెరుగైనది ఉంటే వాణిజ్యం బాగా ఇంప్రూవ్ అవుతుంది, వాణిజ్యం కనుక బాగా ఇంప్రూవ్ అవుతే అల్టిమేట్లీ ఉద్యోగాలు ఎక్కువగా లభించి దాంతోపాటు ఇండియా డెవలప్ అవుతుంది అని చెప్పి అతను భావించి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది, అటల్ బిహారీ వాజ్పేయి. ఈయన బర్త్డే ఎప్పుడండి గుర్తుందా? December 25. ఈయన బర్త్డే ఎందుకండి, సో మేము ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అన్నట్టు డౌట్ రావచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ అటల్ బిహారీ వాజ్పేయి గారి బర్త్డే December 25 ఉంటుంది. ప్రభుత్వము ఈ రోజున గుడ్ గవర్నెన్స్ డేగా డిక్లేర్ చేశారనమాట. ప్రతి సంవత్సరం ఈ వేడుకలను జరుపుతారు. మంచి సుపరిపాలన దినోత్సవము అన్నమాట. ఆయన బర్త్డేకి చిహ్నంగా December 25 ప్రభుత్వం ప్రకటించింది గుడ్ గవర్నెన్స్ డే అని చెప్పి. నెక్స్ట్, విచ్ సిటీ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ 2 రైల్వే జోన్స్ ఇన్ ఇండియా? మనం ఆల్రెడీ చూసాం కదండి 18 రైల్వే జోన్స్ ఉంటాయని. ఇందాకే ఒక క్వశ్చన్ కూడా చూసాం, సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి అంటే సికింద్రాబాద్ అని. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే, భారతదేశంలోని 2 రైల్వే జోన్ల ప్రధాన కార్యాలయం ఒకటే నగరం ఉంటుంది, అది ఏ నగరం అని అడుగుతున్నాడు. మనకు ఆ 18 రైల్వే జోన్స్లో ఒక రైల్వే జోన్ ఏంటి అంటే సెంట్రల్ రైల్వే జోన్ అండి, సెంట్రల్ రైల్వే జోన్. మరి ఇంకొక రైల్వే జోన్ పేరు వెస్టర్న్ రైల్వేస్. ఈ రెండు జోన్స్ అండి. అయితే ఈ 2 జోన్లకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే ముంబైలో ఉందన్నమాట. కాబట్టి ఇచ్చిన కింద ఉన్న నగరాల్లో ఏ నగరం 2 రైల్వే జోన్లకి హెడ్ క్వార్టర్స్ అంటే ముంబై. 321st క్వశ్చన్,
వేర్ ఈస్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్ అంటున్నాడు. సో ఇటువంటి ప్రశ్న మనం చాలా ఎగ్జామినేషన్స్లో అడుగుతుంటాడండి. మనకి మేజర్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా, మేజర్ ఎయిర్పోర్ట్స్ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, వాటితో పాటు కొన్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్. జనరల్గా వీటిని మనము భారతదేశంలో ఉన్న ప్రముఖమైన ఎయిర్పోర్ట్స్గా పేర్కొంటాము. అయితే వాటి గురించి వాటి యొక్క పేరేంటి అని అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో క్యాపిటల్ అయిన పోర్ట్ బ్లేర్లో ఉన్న ఎయిర్పోర్ట్ పేరేమిటి అని అనొచ్చు. లేదా ఇంకా దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ పలానా ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ నగరంలో ఉంది అని అడగచ్చు. సో వాట్ ఎవర్ మనకి ఎట్లాగన్నా అడగచ్చు. బేసికలీ కాన్సెప్ట్ అంతా దేని మీద తిరుగుతూ ఉంటుంది అంటే ఎయిర్పోర్ట్స్ పైన తిరుగుతుంటుంది. అందుకనే మనము ఈరోజు ఏం చేసామంటే ఎయిర్పోర్ట్స్కి సంబంధించి ఫస్ట్ కొంచెం థియరీ చూద్దాము. కొంచెం బ్రీఫ్ ఐడియా మీకు వస్తే బిట్స్ దాని మీద ఏ విధంగా అడుగుతున్నాడు అవన్నీ ఆ కోవకు చెందినవన్నీ ఒకసారి బిట్స్ మనం చూసేస్తే మీకు ఆ బిట్స్ అన్నీ కవర్ అయిపోతాయండి. కాబట్టి ఇప్పుడు ఈరోజు అంతా ఎయిర్పోర్ట్స్ గురించి చూద్దాం. అయితే మీకు బ్రీఫ్ ఐడియా చూడండి. ఈరోజు క్వశ్చన్స్ అంతా ఈ విధంగా ఉంటున్నాయి. ఇవన్నీ ఈరోజు మనం చేస్తాం. సో క్వశ్చన్స్ ఇవి ఉంటాయి అన్నమాట ఈరోజు మనం చేయాల్సినవి. అయితే ఇవన్నీ మనం ఆన్సర్ చేస్తాం ఒకటి తర్వాత ఒకటి. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్. నౌ ఇప్పుడు మనం దీనికి సంబంధించి కాన్సెప్ట్ చూద్దామండి. ఫస్ట్ బాగ్డోగ్రా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది వెస్ట్ బెంగాల్లో ఉన్న సిలిగురిలో ఉందండి. సో ప్రశ్న ఎట్లా అడగచ్చు, బాగ్డోగ్రా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈస్ లొకేటెడ్ ఎట్ వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్. సో ఇట్ ఈస్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో సిలిగురిలో ఉంది. నెక్స్ట్ బీజీ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకి ముఖ్యంగా స్టేట్స్ యొక్క క్యాపిటల్స్ ఉంటాయి కదండి, ఆ క్యాపిటల్స్లో మెజారిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయండి. అవి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో ఉన్న ఒక రాజధానిలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే దానికి పేరు ఏమన్నా పెట్టారు, ఆ పేరు ఏంటిది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒరిస్సా రాష్ట్రం చూసుకుంటే మనము క్యాపిటల్ వచ్చేసరికి భువనేశ్వర్. ఈ భువనేశ్వర్ జనరల్గా మనకి ఒక రాష్ట్రానికి సంబంధించి ఎవరైనా ఆ వ్యక్తి ఒక మహాన్ భావులు ఎవరైనా ఉంటే వారి యొక్క పేరుని పెట్టడం జరుగుతుంటుంది ఎయిర్పోర్ట్స్లో. ఇక్కడ ఏంటంటే మనం ఒరిస్సా అనగానే మనకు తెలుసు ఒక ప్రముఖమైన రాజకీయవేత్త బీజూ పట్నాయక్ ఉంటారు. ఈ ఇప్పుడు ప్రెజెంట్ సీఎం అయిన నవీన్ పట్నాయక్ వాళ్ళ ఫాదర్ అనమాట ఇతను బీజూ పట్నాయక్. ఇతను చీఫ్ మినిస్టర్గా చేశారు ఒరిస్సాకి. అతను సీఎంగా చేయకముందు యాక్చువల్లీ అతను కొంతవరకు జాతీయ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు, ఫ్రీడమ్ ఫైటర్. దాంతో పాటు ఇతను ఏవియేటర్ కూడా అండి. ఏవియేటర్ అంటే ఈ పైలట్ కొంత ట్రైనింగ్ తీసుకొని దానికి సంబంధించిన వ్యక్తి అనమాట. సో ఇతను చాలా గొప్ప అక్కడ నాయకుడు కాబట్టి అతని పేరు పెట్టడం జరిగింది అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. దాని పేరు బీజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భువనేశ్వర్, ఒరిస్సా. నెక్స్ట్ కేరళ ఉంది కదండి, కేరళలో కోజికోడ్ ఉంటుంది. దాని యొక్క ఎయిర్పోర్ట్ పేరు కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. పంజాబ్ యొక్క క్యాపిటల్ చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. డైరెక్ట్గా పేరున్నది మనం గుర్తుపెట్టుకోకపోయినా ఆటోమేటిక్ అండి. దీనిపైన ప్రశ్న అయితే మరి చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది అట్లా అడగడు కాబట్టి సో మీరు ఎక్కడైతే కొన్ని పర్టికులర్ స్పెసిఫిక్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ బీజూ పట్నాయక్ భువనేశ్వర్, అట్లాంటి పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఇక్కడ చూడండి చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నాడు. పర్టికులర్ ఇక్కడ ఏ ఊరు అన్నప్పుడు మనము ఖచ్చితంగా ఇది మనం గుర్తుంచుకుంటేనే పెట్టగలుగుతాం అనమాట. సో ఇట్లాంటివి అడిగే ఛాన్స్ ఉంటుంది ఎగ్జామినేషన్స్లో. చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నోకి ఈ పేరు పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ తమిళనాడులో క్యాపిటల్ చెన్నైకి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తర్వాత ముంబై, మహారాష్ట్రకు వచ్చేసరికి క్యాపిటల్ ముంబై. మనకు ముంబై అనగానే ఛత్రపతి శివాజీ యొక్క ఎక్కడ పడితే అక్కడ స్టాట్యూస్ కనబడుతుంటాయి. ఇక్కడ రైల్వేస్ని కూడా ఛత్రపతి శివాజీ టెర్మినల్ అంటాము, ఎయిర్పోర్ట్ని కూడా ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అంటాము. కేరళలో కొచ్చి ఉంటుంది కదండి, కొచ్చికి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. తమిళనాడులో కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్రలో నాగ్పూర్ పట్టణం ఉంటుంది కదా, నాగ్పూర్ పట్టణంకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే పేరు ఉంటుంది. మన రాజ్యాంగానికి ఈయన నిర్మాత అనమాట బిఆర్ అంబేద్కర్. బీహార్లో గయా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గోవాలో డంబోలిం దగ్గర ఉంటుంది గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఢిల్లీకి వచ్చేసరికి అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అండి ఢిల్లీకి వచ్చేసరికి. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అనమాట, ఢిల్లీ ఇందిరాగాంధీ. సో జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బీహార్ క్యాపిటల్ అయిన పాట్నాలో ఉన్నది జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. బీహార్ పాట్నా కాబట్టి ప్రకాష్ పీపీ అట్లా జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. జయప్రకాష్ అనేవారు
20th సెంచురీలో అంటే 1960 to 1980 ఆ టైం పీరియడ్లో మంచి లీడర్ అనమాట ఇతను. నెక్స్ట్ బెంగళూరుకి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఉత్తరప్రదేశ్లో వారణాసి అంటే కాశీలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇతను మన భారతదేశానికి స్వతంత్ర భారతదేశానికి రెండో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత. అస్సాం లో గౌహతి యొక్క అంతర్జాతీయ విమానాశ్రయం పేరు లోక్ప్రియ గోలియత్ బొర్దోలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ గోపీనాథ్ బొర్దోలే అనే వ్యక్తి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు మరియు అస్సాం స్వాతంత్రం వచ్చాక అస్సాం యొక్క మొదటి ముఖ్యమంత్రి అనమాట గోపీనాథ్ బర్దోలి. సో ఇతని పేరు మీద లోక్ప్రియ గోలియత్ బర్దోలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టడం జరిగింది. అస్సాంలో గౌహతి యొక్క ఎయిర్పోర్ట్ పేరు. తమిళనాడులో మదురైకి మదురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కర్ణాటకలో మ్యాంగ్లూరుకి మ్యాంగ్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్కి రాజధాని కోల్కతా ఎయిర్పోర్ట్ పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. పూణేకి పూణే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అహ్మదాబాద్ గుజరాత్లోని క్యాపిటల్ అయిన గుజరాత్లోని ప్రముఖమైన సిటీ అయిన అహ్మదాబాద్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇతను భారతదేశం యొక్క ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండి. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. పంజాబ్లో అమృత్సర్ ఉంటుంది. గోల్డెన్ టెంపుల్ ఇక్కడే ఉంటుంది. మనకి అమృత్సర్ మనకి 10 సిక్కు గురువులు ఉంటారు కదండి, అందులో ఒక సిక్కు గురువు పేరు గురు రామ్దాస్ అనమాట. సో అతని పేరు మీద గురు రామ్దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు. 4వ సిక్కు గురు అనమాట గురు రామ్దాస్ అన్నతను. ఇతను అమృత్సర్ నిర్మాతగా కూడా మనం గురు రామ్దాస్ అని చెప్తాం. సో ఇతను ఫౌండర్ ఆఫ్ అమృత్సర్ సిటీ కూడా. నెక్స్ట్ తమిళనాడులో తిరుచిరపల్లి ఉంటుంది కదండి, దానికి తిరుచిరపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కేరళలో త్రివేంద్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ మణిపూర్ రాష్ట్రం యొక్క క్యాపిటల్ అయిన ఇంఫాల్ యొక్క ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు బీర్ తికేంద్రజిత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ బీర్ తికేంద్రజిత్ అనే అతను ఆ ప్రాంతాల్లో పరిపాలించాడండి ఒకప్పుడు రాజుగా. సో అతని పేరు అనమాట కింగ్ తికేంద్రజిత్. అతని పేరు మీద చిహ్నంగా దీనికి పెట్టారు. ఈ పేరు పెట్టక ముందు ఎయిర్పోర్ట్ని తులిహాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పిలిచేవారు. దీనిని మార్చి బీర్ తికేంద్రజిత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా నామకరణం చేశారు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ క్యాపిటల్ అయిన పోర్ట్ బ్లేర్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు వీర్ సవర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గుర్తుపెట్టుకోండి, వీర్ సవర్కర్, వీడి సవర్కర్ అంటాం, అంటే వినాయక్ దామోదర్ సవర్కర్. ఇతను జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. తను యాక్టివిస్ట్, పొలిటీషియన్, లాయర్, పోయట్, రైటర్, ప్లే రైటర్. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాము. సో ఇవి బ్రీఫ్గా ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ అండి. నెక్స్ట్ వీటితో పాటు కొన్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్, ఇవన్నీ మనం చూసినవన్నీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, అంతర్జాతీయ విమానాశ్రయాలు. వీటితో పాటు కొన్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కూడా మనం చూద్దాము. అవి మేబీ ఛాన్సెస్ ఆఫ్ ఆస్కింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఉండొచ్చు. కాబట్టి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్కి వస్తే కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో పుట్టపర్తి ఉంటుంది కదా, పుట్టపర్తి ఫేమస్ ఫర్ శ్రీ సత్యసాయి బాబా. అక్కడ అందుకనే ఎయిర్పోర్ట్ పేరు శ్రీ సత్యసాయి ఎయిర్పోర్ట్. బీహార్ క్యాపిటల్ ఆల్రెడీ మనం చూసాం కదా, బీహార్ క్యాపిటల్ అయిన పాట్నా ఉంటుంది. పాట్నా యొక్క ఎయిర్పోర్ట్ పేరు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఎయిర్పోర్ట్. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ ప్రాంతంలో లేహ్ అనే ఒక నగరం ఉంటుంది. అక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్ పేరు లే కుషోక్ బాకులా రింపోచి ఎయిర్పోర్ట్. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పేరు షేకుల్ అలం ఎయిర్పోర్ట్. ఐజ్వాల్ యొక్క ఎయిర్పోర్ట్ ల్యాంగ్పుయ్ ఎయిర్పోర్ట్. దెహ్రాడూన్, దీనికి ఒకప్పుడు జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ అని ఉండేదండి, ఆ పేరుని తీసేసి అటల్ బిహారీ వాజ్పేయి ఎయిర్పోర్ట్ అని నామకరణం చేయడం జరిగింది. ఇండోర్లో ఎయిర్పోర్ట్ పేరు దేవి అహిల్యాబాయి హోల్కర్ ఎయిర్పోర్ట్. ఆగ్రాలో ఖేరియా ఎయిర్పోర్ట్. రాంచీలో బిర్సా ముండా. ఈ బిర్సా ముండా అనేతను కూడా జాతీయ ఉద్యమంలో పాల్గొంటారండి. అక్కడ ఆ జార్ఖండ్ ఆ ప్రాంతాల్లో ఈ తెగ ముండా, ఈ తెగకు చెందిన వారి యొక్క లీడర్ అనమాట అప్పుడులో ఈ బిర్సా ముండా అనేతను. హిస్టరీలో మనకు వస్తుంటుంది. సో రాంచీ యొక్క ఎయిర్పోర్ట్ పేరు బిర్సా ముండా ఎయిర్పోర్ట్ అని పెట్టడం జరిగింది. లక్షద్వీప్లో అగత్తి ద్వీప్లు అని ఉంటాయండి, దానికి అగత్తి ఏరోడోమ్ అని ఉంటుంది. వెస్ట్ బెంగాల్లోని దుర్గాపూర్ దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ పేరు కాజీ నజరుల్ ఇస్లాం ఎయిర్పోర్ట్. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ పేరు స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్. గుర్తుపెట్టుకోండి, రాయ్పూర్. తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంటుందండి, శ్రీ వెంకటేశ్వర ఎయిర్పోర్ట్ అంటాం మనము, ఎందుకంటే తిరుపతి ఈజ్ ఫేమస్ ఫర్ శ్రీ వెంకటేశ్వర. వీటితో పాటు చాలా ప్లేసెస్లో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయండి, రాజమండ్రి, విశాఖపట్నం, ఇట్లా చాలా ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు కొన్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్. వీటితో పాటు మనము
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఒకసారి చూద్దామండి. సో దట్ మేబీ స్టేట్ ఎగ్జామ్స్లో ఒకవేళ వీటిపైన ఏమైనా ప్రశ్న అడిగితే మీరు డెఫినెట్గా ఆన్సర్ చేసే సిచ్యువేషన్లో ఉంటారు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, వీటి యొక్క పరిస్థితి ప్రెసెంట్ ఏంటి అనేది చూద్దాం. డొమెస్టిక్ అంటే ఇక్కడ ఇది ఓన్లీ ఇండియా లోపల ఈ ఫ్లైట్స్ అనేవి ప్రయాణిస్తుంటాయండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే విదేశాలకు కూడా వీరి యొక్క ఫ్లైట్ సదుపాయాలు ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో కేవలం విశాఖపట్నం మాత్రమే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి, మిగతావన్నీ కొంచెం డొమెస్టిక్ వరకే. అయితే కడపలో మనకి కడప ఎయిర్పోర్ట్ ఉంది. ఫ్యూచర్ అన్నారు కదండి, ఫ్యూచర్ అంటే ఏంటంటే ఎయిర్పోర్ట్ ఇంకా నిర్మాణంలో ఉంది, ఎయిర్పోర్ట్ ఇంకా తొందరలో నిర్మాణం పూర్తవుతుంది, ఇప్పటికైతే ఇంకా నిర్మాణంలో ఉంది అని మీనింగ్ ఇక్కడ ఫ్యూచర్ ఇచ్చాడు కేటగిరీలో. సో కుప్పం ఎయిర్పోర్టు మరియు నెల్లూరు ఎయిర్పోర్ట్ మరియు విశాఖపట్నం దగ్గర వైజాగ్ శ్రీకాకుళం మధ్యలో వస్తుందండి భోగాపురం ఎయిర్పోర్ట్. ఈ 3 నిర్మాణం జరుగుతుంది, ఇంకా ఫ్యూచర్లో వస్తాయి ఇవి. నెక్స్ట్ మనకి కర్నూలులో ఉంది, నాగార్జున సాగర్లో ఉంది, శ్రీ సత్యసాయి ఎయిర్పోర్ట్ ఇది మనకి పుట్టపర్తి దగ్గర ఉంటుంది, రాజమండ్రి ఎయిర్పోర్ట్, తిరుపతి ఎయిర్పోర్టు, విజయవాడ ఎయిర్పోర్టు. ఇక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్కి వీజీ అని ఇచ్చాడు కదండి. వీజీ అంటే మీనింగ్ ఏంటంటే ఒకప్పుడు ఈ విజయవాడ ఎయిర్పోర్టు కొంచెం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని కూడా హ్యాండిల్ చేసేది, కానీ ఇప్పుడు అది కంప్లీట్గా స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ డొమెస్టిక్కే సర్వ్ చేస్తుందండి విజయవాడ ఎయిర్పోర్ట్. సో ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. నెక్స్ట్ తెలంగాణకు చూసుకుంటే హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదండి, ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ ట్రైనింగ్ అకాడమీస్, చిన్న ఎయిర్పోర్ట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ బేగంపేట ఎయిర్పోర్ట్, దిండుగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఏమో డిఫెన్స్ వాళ్ళు జనరల్గా దీన్ని యూస్ చేస్తారు. ఇక్కడ నాదిర్గుల్ ఎయిర్పోర్ట్ ఉంది కదండి, పైలట్ ట్రైనింగ్ అవన్నీ ఇక్కడ జరుగుతుంటాయి అనమాట. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇక్కడ కొత్తగా 3 ఎయిర్పోర్ట్లు కట్టబోతున్నారు, కొత్తగూడెం, నిజామాబాద్, రామగుండం దగ్గర. సో ఫ్యూచర్ ఎయిర్పోర్ట్స్ అనమాట ఇవి. నెక్స్ట్ వరంగల్ ఎయిర్పోర్ట్స్ ఉంది కదండి, వరంగల్ ఎయిర్పోర్ట్స్ యొక్క స్టేటస్ యాక్చువల్లీ క్లోజ్డ్. అంటే మనకి 1981 వరకు ఇది ఉండేదండి వరంగల్ ఎయిర్పోర్ట్, దాని తర్వాత క్లోజ్ చేసేసారు. దీన్ని మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం రివైవ్ చేసి మళ్ళీ మేము దీన్ని ఓపెన్ చేస్తాము అనే ప్రపోజల్ ఉంది, మరి ఏం చేస్తారో చూడాలి. ప్రజెంట్ స్టేటస్ ఏంటి అంటే వరంగల్ ఎయిర్పోర్ట్ క్లోజ్డ్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎయిర్పోర్ట్స్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రశ్న చూద్దామండి, అన్ని ప్రశ్నలు మనము కంఫర్టబుల్గా ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు వేర్ ఈస్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్? ఎస్, ఇట్ ఈస్ ఇన్ న్యూఢిల్లీ. నెక్స్ట్ విచ్ సిటీ హౌసెస్ ది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? ఏ పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది అంటున్నాడండి. వల్లభాయ్ పటేల్ అనగానే మనం గుజరాత్ గుర్తు రావాలండి, ఎందుకంటే అక్కడ లీడర్ అనమాట వల్లభాయ్ పటేల్. అక్కడ స్టాచ్యూ కూడా కట్టారు కదా ఈయనది. సో వల్లభాయ్ పటేల్ అనగానే గుజరాత్ గుర్తు రావాలి. గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి ఇతని పేరుని పెట్టారు. ఛత్రపతి శివాజీ అనగానే మీకు మహారాష్ట్ర గుర్తుపట్టాలి. మహారాష్ట్రలో ఉన్న ముంబైకి ఇతను పేరు పెట్టడం జరిగింది విమానాశ్రయానికి. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ RGIA, ఇది మనకు తెలుసు, హైదరాబాద్ ఇన్ తెలంగాణ. ఫైండ్ ద ఇన్కరెక్ట్ పేర్. 4 ఇచ్చాడండి. ఇట్లాంటి ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటే ఒకటే ప్రశ్నలో కొంచెం కాన్సెప్ట్ని మిక్స్ చేసి అడుగుతాడు. ఇన్కరెక్ట్ పేర్ అంటే 4 ఇచ్చాడు, 4లో 3 రైట్, 1 రాంగ్, ఏంటి అని అడుగుతున్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాగ్పూర్, మహారాష్ట్ర మనం చదివాం కదా, సో ఇది రైట్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే తెలిసినవి చూడండి. ఫస్ట్ వెస్ట్ బెంగాల్లో కోల్కతా ఉంటుంది, కోల్కతా యొక్క ఎయిర్పోర్ట్ పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కూడా మనం చదివాము. నెక్స్ట్ బీహార్ ఉంటుంది కదా, బీహార్ యొక్క క్యాపిటల్ పాట్నా, ఆ ఎయిర్పోర్ట్కి జయప్రకాష్ నారాయణ పెట్టడం జరిగింది అని చూసాం కూడా, ఇది కూడా రైట్. సెకండ్కి వచ్చేసరికి అన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అన్నా పేరులోనే ఉంది కదండి, అన్నా జనరల్గా ఇట్లా ఎవరు ఏ స్టేట్లో ఉంటుంటాయి నేమ్స్, అన్నా, అన్నమలై అట్లా, అంటే ఆ టైప్ అన్నా అనే పేరు జనరల్గా మనకి చెన్నైలో కనబడుతుంది కదా. సో చెన్నై ఎయిర్పోర్ట్ని మనము అన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టడం జరిగిందండి. కొచ్చి కేరళ కాదు, ఇట్ ఈస్ చెన్నై తమిళనాడు. నెక్స్ట్ వేర్ ఈస్ వీర్ సవర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్? ఇట్ ఈస్ పోర్ట్ బెర్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. వేర్ ఈస్ బీజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్? ఒడిషా, భువనేశ్వర్. విచ్ సిటీ హౌసెస్ ది దేవి అహిల్యాబాయి హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, దేవి అహిల్యాబాయి హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చదివాం కదండి, ఇండోర్ అంటే హోల్కర్ అట్లా చదివాం కదా మనం అప్పుడు. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇండోర్ అని చదివాం కదా, హోల్కర్ అట్లా వస్తుంది ఇండోర్కి. సో దేవి అహిల్యాబాయి హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇండోర్, మధ్యప్రదేశ్. వేర్ ఈ శ్రీ గురు రామ్దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? మనం ఏమని చదివాము, గురు రామ్దాస్ గారు 4వ సిక్ గురు, ఇతను అమృత్సర్ పట్టణాన్ని నిర్మిస్తారు. సో అమృత్సర్
లో ఉన్న ఎయిర్పోర్ట్, పంజాబ్ రాష్ట్రానికి చెందిన అమృత్సర్లో ఉన్న ఎయిర్పోర్ట్కి గురు రామ్దాస్ జీ పేరు పెట్టడం జరిగింది అని మనం చదివాం కదా. నెక్స్ట్, వేర్ ఇస్ చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్? ఇతను యూపీకి చెందిన మనిషి అండి, అందుకని యూపీలో లక్నో యొక్క ఎయిర్పోర్ట్ పేరు చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది పెట్టడం జరిగింది. సో మనకి ఈ విధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కానీ ఆల్ విమానాశ్రయాలకు సంబంధించి కాన్సెప్ట్ చూసాము, దాని మీద ప్రశ్నలు చూసాము కదండి. ఇదన్నీ మీ నోట్స్లో మీరు మెన్షన్ చేసుకుంటూ రివైజ్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా మనము ఎహెడ్ ఉంటాము ఎగ్జామినేషన్స్లో. (331st క్వశ్చన్) హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిటీ హైదరాబాద్ అంటున్నాడండి. ఈరోజు మనం చూసినట్లయితే కొన్ని పట్టణాలకి నిర్మాతలు ఉంటారండి. పలానా వ్యక్తి ఈ పట్టణాన్ని కనుగొన్నాడు, లేకపోతే పలానా వ్యక్తి నిర్మించాడు, లేకపోతే పలానా వ్యక్తి డిజైన్ చేశాడు. సో ఈ రకంగా మనకి సిటీస్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. డిజైనర్ అని, లేదా నిర్మాణ అంటే ఇతను నిర్మించాడు, అట్లా ఆర్కిటెక్ట్ అంటాము, లేదా ఫౌండర్ అంటుంటాము. సో ఈ విధంగా సిటీస్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు జనరల్గా మనం ఎవ్రీ ఎగ్జామినేషన్స్లో చూస్తున్నాం. అందుకనే ఈరోజు మనం ఏం చేసాము అంటే సిటీస్ అండ్ దేర్ ఫౌండర్స్కి సంబంధించి టోటల్ మీకు ఒక దగ్గరికి తీసుకురావడం జరిగిందండి. దీంట్లో మనం ఏం చూస్తామంటే ఫస్ట్ కొంత కాన్సెప్ట్ని చూద్దామండి. లైక్ ఈ సిటీని ఎవరు ఫౌండ్ చేశారు, లేకపోతే ఎవరు డిజైన్ చేశారు, ఆర్కిటెక్ట్ చేశారు, అట్లాగా. దెన్ వీ విల్ బీ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు వన్స్ వీఆర్ కంప్లీటెడ్ విత్ ది కాన్సెప్ట్. సో ఈరోజు మనకి ప్రశ్నలు ఈ విధంగా ఉండబోతున్నాయండి. ఫౌండర్ ఎవరు, లేకపోతే డిజైనర్ ఎవరు, అట్లాగా. కాబట్టి మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి ఆగ్రా ఉంటుంది కానీ ఉత్తరప్రదేశ్లో ఆగ్రా సిటీ ఉంటుంది కదా. ఫేమస్ ఫర్ ఏంటి? తాజ్మహల్. తాజ్మహల్ ఏ నది ఒడ్డున ఉంది? యమునా నది ఒడ్డున ఉంది. సో ఈ ఆగ్రా యొక్క పట్టణం ఫౌండర్ ఎవరు? ఇయర్ గుర్తుపెట్టుకోకర్లేదండి, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సో ఓన్లీ ఫోకస్ అపాన్ ది ఫౌండర్. అండ్ మీకు లైట్ ఐడియా ఉండాలి మరి. ఆబ్వియస్లీ మనం ఇండియాలో ఉంటున్నప్పుడు ఇండియన్ జాగ్రఫీ అట్లా చదువుతున్నప్పుడు అట్లీస్ట్ ఈ మేజర్ సిటీస్ యొక్క ఏ రాష్ట్రంలోనే మనకి బేసిక్ ఐడియా మనకు ఆల్రెడీ తెలియాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, బట్ యాజ్ అన్ ఇండియన్ మనకి తెలియాలి ఆటోమేటిక్గా లొకేషన్ ఎక్కడుంది అనేది. ఇయర్ గుర్తుపెట్టుకోకర్లేదండి, ఫౌండర్ పైన ఫోకస్ చేయండి, ఎందుకంటే ప్రశ్న ఫౌండర్ పైన అడుగుతున్నాడు. ఆగ్రా అనే పట్టణం యొక్క నిర్మాత సికిందర్ లోడీ. లోడీ వంశానికి చెందిన రాజు అండి. ఇతను ఢిల్లీ సుల్తాన్లు ఉంటారు కదా, అందులో మనకి వరుసగా డైనాసిటీస్ ఉంటాయి కదా. స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, దాని తర్వాత సయ్యద్ డైనాసిటీ, లోడీ డైనాసిటీ. సో ఆఖరి వంశము లోడీ డైనాసిటీ అనమాట. సో ఈ ఆఖరి వంశంలో ఆఖరి రాజు పేరు ఇబ్రాహిం లోడీ. అతన్ని చంపి బాబర్ అనే వ్యక్తి మొఘల్ సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు. ఇదంతా మనం హిస్టరీలో చూస్తాము, మెడివల్ హిస్టరీలో. సో ఇక్కడ మనకి ఏంటి అంటే లోడీ వంశంలో ఒక రాజు పేరు సికిందర్ లోడీ. సికిందర్ లోడీ అనే అతను ఆగ్రా పట్టణాన్ని నిర్మిస్తాడు. నెక్స్ట్, గుజరాత్లో అహ్మదాబాద్ నగర్ ఉంటుంది కదా, ఫేమస్ ఫర్ ఇట్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అవన్నీ. సో ఈ అహ్మదాబాద్ యొక్క ఫౌండర్ పేరు అహ్మద్ షా. ఇతని పేరు మీదే వచ్చింది అహ్మదాబాద్ అని, అహ్మద్ షా 1. నెక్స్ట్, రాజస్థాన్లోని అజ్మేర్ నగరం ఉంటుంది. అజ్మేర్ అజయ్ రాజా 2 అనమాట ఫౌండరు. పృథ్వీరాజ్ 1 యొక్క కొడుకు ఇతను. సో అజయ్ రాజా 2 అనే అతను అజ్మేర్ నగరాన్ని నిర్మించాడు, లేకపోతే కనుగొన్నాడు, వాట్ ఎవర్, ఫౌండర్. అలహాబాద్ అక్బర్ అండి. అలహాబాద్ని అప్పుడులో ఇల్హాబాస్ అని ఫస్ట్లో అనేవారు. ఆ నగర నిర్మాత అక్బర్. నెక్స్ట్, పంజాబ్లోని అంబాలా నగరం ఉంటుంది. అంబాలా నగరం యొక్క నిర్మాత పేరు అంబారాజు. అంబా అనే ఒక రాజ్పుట్ కింగ్ అనమాట. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్లో ఫతేపూర్ సిక్రీ అనే నగరం ఉంటుంది. దాని యొక్క నిర్మాత కూడా అక్బరే. ఆల్రెడీ మనం ఇందాక అలహాబాద్ని ఇల్హాబాస్ అనే నగరంగా అప్పుడు పిలిచేవారు, దాని యొక్క నిర్మాత అక్బర్ అనుకున్నాం కదా. అదేవిధంగా ఫతేపూర్ సిక్రీ యొక్క నిర్మాత కూడా అక్బరే. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్లో గజియాబాద్ ఉంటుందండి. యూపీలో గజియాబాద్ ఒక నిర్మాత వజీర్ గజియుద్దీన్. సో ఇతని పేరు మీద గజియాబాద్ అని వచ్చింది. కర్ణాటకలో హంపి నగరం ఉంటుంది. హంపి నగరం యొక్క నిర్మాతలు ఇద్దరు, హరిహర అండ్ బుక్క. హరిహర రాయ 1, బుక్క రాయ 1. తెలంగాణలో హైదరాబాద్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. రాజస్థాన్లోని జైపూర్ రాజా జైసింగ్ అనమాట. సవాయ్ జైసింగ్ అని కూడా ఇతను మనం అంటుంటాం, సవాయ్ జైసింగ్. ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ అని ఉంటుందండి. దాని యొక్క నిర్మాత ఫిరోజ్ షా తుగ్లక్. జాన్పూర్ అనమాట, ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్,
పంజాబ్లోని అమృత్సర్ ఉంటుంది. ఆల్రెడీ ఇది మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం కదండి. గురు రామ్దాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏమని పిలుస్తామండి అమృత్సర్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? ఆన్సర్ చేసేయాలి మీరు ఈ పాటకి. గురు రామ్దాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గురు రామ్దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం అమృత్సర్ ఎయిర్పోర్ట్ని. కర్ణాటకలో బీజాపూర్ ఉంటుందండి. బీజాపూర్ యొక్క నిర్మాత ఎవరు అంటే యూసఫ్ ఆదిల్ షా. రాజస్థాన్లోని బికనేర్ ఉంటుంది, ఫేమస్ ఫర్ బికనేర్ స్వీట్స్. దీని యొక్క నిర్మాత పేరు రావ్ బికా. ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ ఉంటుంది, ఫౌండర్ వచ్చేసరికి అలీవర్దీ ఖాన్ అనమాట. ఇతను బెంగాల్ యొక్క నవాబ్ అలీవర్దీ ఖాన్. ఈ అలీవర్దీ ఖాన్ ఫైజాబాద్ అనే నగరాన్ని నిర్మిస్తాడు. నెక్స్ట్ మెడ్రాస్ పట్నం అండి. తమిళనాడులో ఉన్న మెడ్రాస్ పట్నం యొక్క నిర్మాత పేరు ఫ్రాన్సిస్ డే. జనరల్గా ఇతని పేరు మనం చెప్తాము ఫ్రాన్సిస్ డే. ఇద్దరు కలిసి చేస్తారు, ముఖ్య పాత్ర ఇతంది, ఫ్రాన్సిస్ డే అండ్ ఆండ్రూ కోగన్. ఉత్తరప్రదేశ్లోని ముర్దాబాద్ ఉంటుంది. ముర్దాబాద్ యొక్క నిర్మాత పేరు రుస్తాం ఖాన్. యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచేరి ఉంటుందండి. దీని యొక్క నిర్మాత ఫ్రాంకోయి మార్టిన్. సైలెంట్ ఫ్రాంకోయి మార్టిన్. ఇతను ఫ్రెంచ్ యొక్క అప్పుడులో గవర్నర్ అండి, ఫ్రెంచ్ గవర్నర్ ఫ్రాంకోయి మార్టిన్ ఇతను నిర్మిస్తాడు పాండిచేరిని. నెక్స్ట్ కాశ్మీర్లో ఉన్న శ్రీనగర్ యొక్క పట్టణ నిర్మాత పేరు ప్రవరసేన 2. ఢిల్లీలో ఉన్న తుగ్లకాబాద్ యొక్క నిర్మాత గియాసుద్దీన్ తుగ్లక్. ఇతని పేరు మీద తుగ్లకాబాద్ అని వచ్చింది. కర్ణాటకలో ఉన్న విజయనగర్ యొక్క నిర్మాత పేరు హరిహర 1 అండ్ బుక్కరాయ 1 అనమాట. ఇంకోటి కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వరంగల్ నగరం ఉంటుంది కదా మనకి. వరంగల్ యొక్క నగరం నిర్మాత బేతరాజా 1 అనమాట. 12వ శతాబ్దంలో నగరాన్ని నిర్మిస్తాడు, వరంగల్ నగరాన్ని. సో దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ద ఫౌండర్స్ ఆఫ్ ది ఫేమస్ సిటీస్ ఇన్ ఇండియా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము దీనికి సంబంధించి కాన్సెప్ట్కి సంబంధించి బిట్స్లోకి వెళ్ళిపోదాం రైట్ అవే. ఎస్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ సిటీ హైదరాబాద్? కావాల్సుకునే ఆప్షన్స్ లాగా ఇవ్వలేదండి, ఎందుకంటే నాకు మీ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ ఆన్సర్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, సో దట్ మీకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇంకా ఈజీ అయిపోద్ది ఎగ్జామినేషన్స్లో. అందుకని మనకు ఫేమస్ సేయింగ్ ఉంటుంది కదా, మోర్ యూ బ్లీడ్ ఇన్ ది ట్రైనింగ్ ద లెస్ యూ స్వెట్ ఇన్ ద ఎగ్జామినేషన్. అట్లా అంటాడుగా, అంటే మనము ట్రైనింగ్లో ఎంత స్వెట్ చేస్తే యుద్ధంలో అంత తక్కువ బ్లీడ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనం ఎంత పెర్ఫెక్ట్గా మనం గుర్తుంచుకున్నవన్నీ అంటే ఎగ్జామ్లో మనకు అంత సులభవంతం అవుతుంది. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మోర్ దాన్ గివింగ్ ఆప్షన్స్ అండ్ ఆన్సరింగ్, try to answer it as the fill in the blank type answers. So who was the founder of city Hyderabad ante? Yes, it was Muhammad Quli Qutub Shah. Who was the founder of the city Pondicherry? చెప్పాను కదండి మీకు, పాండిచేరికి ఫ్రెంచ్ గవర్నర్ ఉండేవాడు, అతని పేరు ఫ్రాంకోయి మార్టిన్. సైలెంట్ అండి, ఫ్రాంకోయి మార్టిన్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిటీ అమృత్సర్? 4th సిక్ గురు అయిన గురు రామ్దాస్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిటీ వరంగల్? ఇందాక చూసాం కదండి, బేతరాజా 1, 12th century నిర్మిస్తాడు. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిటీ భోపాల్ అండి? భోపాల్ యొక్క సిటీ ఫౌండర్ ఎవరు? నేను మీకు కావాల్సుకునే రిమైనింగ్ 5 కొన్ని బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం థియరీలో చదవని వాటిపైన ఇచ్చామండి, ఎందుకంటే జనరల్గా వీటిపైన మనకి తక్కువ వినుంటుంటాము. సో అవి కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం చాలా సంబంధించి స్టాండర్డ్ ఏవైతే ఉంటాయో సిటీస్ వాటి యొక్క ఫౌండర్స్ థియరీలో చదివాం కదా కాన్సెప్ట్లో. ఇప్పుడు కొన్ని కొత్త రకమైన క్వశ్చన్స్ దానికి సంబంధించినవే అడుగుతున్నాను. సో ఇది మనం అక్కడ కవర్ చేయలేదు ఇందాక థియరీ చదువుతున్నప్పుడు, బట్ క్వశ్చన్ రూపంలో మనం ఈ ఫ్యాక్ట్స్ని కవర్ చేస్తున్నాము. అందుకనే దీన్ని కూడా నోట్ చేసుకుంటుండే నోట్స్లో. ఇక్కడ ఏమడుగుతున్నాడు, భోపాల్ నగరం యొక్క నిర్మాత ఎవరు అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇట్ వాస్ రాజా భోజ్. రాజా భోజ్ అనే అతను భోపాల్ నగరాన్ని నిర్మించాడు. నెక్స్ట్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిటీ చండీగఢ్? మనకి చండీగఢ్ పట్టణం ఉంటుంది కదండి, చాలా ప్లాన్డ్ సిటీ అనమాట ఈ చండీగఢ్ అనేది. ఈ చండీగఢ్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే ఫ్రెంచ్ అతనండి, ఇతను లీ కార్బూజియర్ ఇతను అనమాట. ఈ చండీగఢ్ యొక్క నిర్మాత ఫ్రెంచ్ ఇతను లీ కార్బ్యూజియర్. మనము ప్యారిస్ నుంచి ఇతను పిలవడం జరిగిందనమాట. యాక్చువల్లీ ఏమైందంటే మనకి ఇండియా కంట్రీ డివైడ్ అయినప్పుడు పంజాబ్ రాష్ట్రం అక్కడ దగ్గరలో లాహోర్ అనేది చాలా పెద్ద నగరంగా ఉండేది పార్టీషన్ కన్నా ముందు, కానీ పార్టీషన్ అయ్యాక లాహోర్ నగరం పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది. సో మన భారతదేశానికి ఒక పెద్ద మంచి పట్టణం లేదనమాట.
అందుకని పంజాబ్ రాష్ట్రానికి ఎట్లాగన్నా మంచి రాజధాని నిర్మించాలని చెప్పి జవహర్లాల్ నెహ్రూ అప్పుడు భావించి ఆ చండీగఢ్ ప్రాంతాన్ని అప్పుడు నిర్ణయించుకొని దీన్ని రాజధానిగా చేద్దామని ప్యారిస్ నుంచి ఇతను పిలవడం జరిగిందండి. లీ కార్బైసర్ని ఇతను డిజైన్ చేసి ప్లాన్ చేశాడు. అంత గ్రిడ్ విధానంగా ఉంటుందండి సిటీ అంతా, అంటే చాలా ప్లాన్డ్గా ఉంటుందన్నమాట చండీగఢ్. సో లీ కార్బూజియర్. నెక్స్ట్, హూ వాజ్ ద డిజైనర్ ఆఫ్ ద సిటీ భువనేశ్వర్ అండి. మనకు ఒరిస్సా ఉంటుంది కదా, ఒరిస్సా క్యాపిటల్ భువనేశ్వర్ ఉన్నారు కదా, దీని యొక్క డిజైనర్ పేరు ఏంటి అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, దీని యొక్క డిజైనర్ పేరు డాక్టర్ ఒట్టో కోలెనిగ్స్ బర్గర్. ఇతను భువనేశ్వర్ పట్నం యొక్క డిజైనర్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిటీ నాగ్పూర్. నాగ్పూర్ నగరం యొక్క నిర్మాత ఎవరు అంటున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, భట్ బులంద్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిటీ జమ్మూ. జమ్మూ సిటీ యొక్క ఫౌండర్ రాజా జంబూ లోచన్. రాజా జంబూ లోచన్ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ద సిటీ జమ్మూ. నెక్స్ట్, హూ వర్ ది డిజైనర్స్ అంటే క్యాపిటల్ కదా, హూ వర్ ది డిజైనర్స్ ఆఫ్ ద సిటీ దుర్గాపూర్. మనకి వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ సిటీ ఉంటుంది కదా, దాని యొక్క డిజైనర్స్ ఎవరు అంటే మనకి ఇద్దరు ఉంటారండి యాక్చువల్లీ. ఒక అతను పేరు జోసెఫ్ యాలెన్ స్టీన్ అండ్ రెండో అతని పేరు బెంజమిన్ పోక్. సో వీళ్ళిద్దరూ దుర్గాపూర్ యొక్క పట్టణం యొక్క డిజైనర్స్ అనమాట, ఆర్కిటెక్ట్స్. సో మనం ఈరోజు చూసాం కదండి కాన్సెప్ట్ థియరీ రిలేటెడ్ టు సిటీ అండ్ దేర్ ఫౌండర్స్ ఆర్ డిజైనర్స్, అండ్ దానిపైన కొన్ని క్వశ్చన్స్. సో మీరు ఇవన్నీ ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోండి. సో మీరు వీటిపైన పర్ఫెక్ట్గా ఉంటే పర్సనల్ గ్యారంటీ అంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్లో మీరు ఎహెడ్ ఉంటారు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ద ప్రెజెంట్ డే సిటీ వడోదరా. మనకి ప్రస్తుతం వడోదరా నగరం ఉంది కదండి, ఆ వడోదరా నగరంకి ముందు ఏమని పిలిచేవారు అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ఇది ఒక టైప్ ఆఫ్ కేటగిరీ ఫ్రెండ్స్, క్వశ్చన్స్ అడిగే పద్ధతిలో. ప్రెజెంట్ సిటీస్ ఒక నేమ్స్ ఒకటి ఉంటాయి, వాటి యొక్క ఓల్డ్ నేమ్స్ వేరే ఉండొచ్చు. ఆర్ ఏన్షియంట్ అంటే ముందు ఎప్పుడో సమ్ హిస్టారికల్గా చూసుకుంటే కొన్ని నగరాల యొక్క పేర్లు ఒక విధంగా ఉండేవి అప్పుడులో, దాన్ని ప్రెజెంట్ డే వేరేలాగా పిలుస్తున్నాం. అయితే వీటి మీద క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో ఇప్పుడు ప్రెజెంట్ డే సిటీ ఉన్నదాన్ని హిస్టారికల్గా ఏమంటాము, లేకపోతే ఇప్పుడు ప్రెజెంట్గా ఉన్న ఈ సిటీ పేరు పాత పేరు ఏంటి, ఇట్లాగ ఈ ప్రశ్నలు అనేది మనం ఖచ్చితంగా చాలా ఎగ్జామ్స్లో చూడడం జరుగుతుంది. అందుకని ఈరోజు మనము ఇటువంటి కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఒక కోవలోకి తీసుకొచ్చి మేము చూసేద్దామండి. ఈరోజు రైట్ అవే మనం ఈరోజు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాము. సో ఈరోజు మనం చూసే క్వశ్చన్స్ ఈ రకంగా ఉంటాయండి. ప్రెజెంట్ డే సిటీ వాటి యొక్క ఓల్డ్ నేమ్స్ ఏంటి, ఓల్డ్ నేమ్, లేదా ఓల్డ్ సిటీ నేమ్ ఇచ్చి దాని యొక్క న్యూ నేమ్ ఏంటి అంటాడండి. ముందు ఇట్లా పిలిచేవారు, దాని యొక్క కొత్త నేమ్ ఏంటి అంటుంటాడు. లేదా ఏన్షియంట్ అంటే మనకి హిస్టారికల్గా చూసుకుంటే వాటి యొక్క నేమ్స్ ఉండేవి, దాన్ని మోడర్న్గా మనం ఏమని పిలుస్తున్నాము. సో ఈ రకమైన క్వశ్చన్స్ మనము ఈరోజు చూడబోతున్నాము. సో రైట్ అవే ఇప్పుడు మనము కాన్సెప్ట్కి వెళ్ళిపోదాము. మనకి ఓల్డ్ నేమ్ మెడ్రాస్ ఉండేదండి, ఇది అందరికి మనకు తెలుసు. మెడ్రాస్ అని పిలిచేవారు, ప్రస్తుతం ఉన్న చెన్నైకి. ఇది కూడా తెలుసు. ఇప్పుడు ప్రెజెంట్ డే కోల్కట్టా అంటున్నాము, దాన్ని కల్కట్టా అనేవారు బ్రిటిషర్స్ టైంలో, ఓల్డెన్ టైమ్స్లో. ముంబై అని ఇప్పుడు అంటున్నాము, ఓల్డెన్ టైంలో బాంబే. వడోదరా అనేది ఇప్పుడు మనం అంటున్నామండి, వడోదరా. దీని యొక్క ఓల్డ్ నేమ్ వచ్చేసరికి బరోడా, బ్యాంక్ ఆఫ్ బరోడా అని ఉంటుంది కదండి, అట్లా వడోదరా అనమాట. నెక్స్ట్, కోజికోడ్ అనేది ప్రెజెంట్ డే సిటీ కదండి, దాన్ని ఒకప్పుడు క్యాలికట్ అనేవారు. కొచ్చి అంటాం కదా, కొచ్చిన్ అనేవారు దాన్ని. వారణాసిని బెనారస్ అనేవారు, బెనారస్ సిల్క్స్ అట్లా అంటుంటారు ఇప్పుడు కూడా. తూట్కూడికి ట్యూటికార్న్ అని పిలిచేవారు ముందు, ట్యూటికార్న్ అని ముందు పిలిచేవారు. ఇది కొంచెం మోడర్న్గా అనిపిస్తుంది, ఇది మోడర్న్ నేమ్ అనుకోకండి, ఇది కొత్త నేమ్ కాదు, ఇది పాత నేమ్ ట్యూటికారిన్. కొత్తగా దాన్ని మనము తూత్కూడి అని పిలుస్తున్నాం. నెక్స్ట్, కేప్ కమోరిన్గా ముందు పిలిచే వాళ్ళము, దాన్ని కన్యాకుమారిగా ఇప్పుడు మనం ప్రస్తావిస్తున్నాం. నెక్స్ట్, గుల్బర్గా ఉంటుంది కదండి కర్ణాటకలో, దాన్ని ప్రెజెంట్ నేము కాలాబురాగి అనమాట. గుల్బర్గానే మనం ఇప్పుడు అక్కడ అంటుంటాం, చాలా దగ్గరలో వింటుంటాము. ఒకప్పుడు కాకపోతే దాని పేరు మార్చడం జరిగింది, గుల్బర్గాకి
కాలాబురాగిగా పేరు మార్చడం జరిగింది. బెల్గాంకి బెలగావిగా మార్చబడింది. సాక్షి అని ఉండేదండి ఒకప్పుడు, దాన్ని మనము జంషెడ్పూర్గా చేసాము. జంషెడ్ టాటా ఉండేవారు కదా, జేఆర్డి టాటా, అతని పేరు మీద ఈ జంషెడ్పూర్ అనేది పెట్టామన్నమాట ఈ సాక్షి అనే ప్రాంతానికి. గుర్గావ్ అనేది ఢిల్లీ దగ్గరలో ఉండేదండి, గుర్గావ్ ప్రాంతం, దాని పేరు మార్చి గురుగ్రామ్గా మార్చాం. పాల్ఘాట్ ఉంటుంది కేరళలో, దాని యొక్క నేమ్ని పాలక్కడ్గా మార్చాం. మో ఉంటుంది మహారాష్ట్రలో, దాన్ని డాక్టర్ అంబేద్కర్ నగరం చేసాం. క్విలోన్ అని ఉంటుంది మనకి, దాన్ని మనము కొల్లాంగా మార్చామన్నమాట కిలోన్కి. నెక్స్ట్ కింద ఏమి ఇచ్చాడంటే ఇప్పుడు మనకి అలువా అని ఇప్పుడు మనం పిలుస్తున్నాం ఒక సిటీని, దానికి అల్వావా అని ముందు ఉండేదండి పేరు, ఇప్పుడు మనం అలువా అని పిలుస్తున్నాం. నెక్స్ట్ ఇవి కొన్ని న్యూ నేమ్స్ ఫర్ ది ఓల్డ్ సిటీస్ అండి. నెక్స్ట్ హిస్టారికల్ నేమ్స్ ఒకటి ఉండేవండి, కొన్ని టౌన్స్కి హిస్టారికల్ నేమ్స్ ఉండేవన్నమాట. ఏన్షియంట్ నేమ్స్ అంటే చారిత్రకంగా ఆ పట్టణాలని ఆ ప్రదేశాలని ఒక పేరుతో పిలిచేవారు. ఆ పేరు ఇప్పుడైతే పిలవట్లేదు, వేరే పేరుతో పిలుస్తున్నాము. అవి కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడేం పిలుస్తున్నాము, చారిత్రకంగా దాన్ని ఏమని పిలిచేవారు. మనం మొదటగా చూసుకుంటే పెషావర్ అని ఇప్పుడు మనం అంటున్నాం కదండి, పెషావర్. ఈ పెషావర్ అనేది చారిత్రకంగా చూసుకుంటే పురుషపుర అని పిలిచేవారు. పెషావర్ వాస్ కాల్డ్ ఎస్ పురుషపుర డ్యూరింగ్ ఏన్షియంట్ టైమ్స్. నెక్స్ట్ పాట్నాని పాటలీపుత్రగా పిలిచేవారండి. పాటలీపుత్ర ఏన్షియంట్ హిస్టరీ మొత్తంలో 2 పట్టణాలు బాగా ప్రాముఖ్యం పొందిన పట్టణాలు అనమాట అప్పట్లో. కనౌజ్ ఒకటి, పాటలీపుత్ర ఒకటి. సో పాటలీపుత్ర చాలా ఇంపార్టెంట్ ఏన్షియంట్ టైమ్స్లో. ఆ పాటలీపుత్రని ప్రెసెంటే పాట్నా అనమాట. భాగ్యనగరంగా పిలిచారు, ఇది మన అందరికీ ఇది విని ఉంటాము. భాగ్యనగరం అనే పేరుగా పిలువబడే ఈ సిటీ ప్రెసెంట్ హైదరాబాద్ అనమాట. నెక్స్ట్ అస్సాంలోని గౌహతి ఉంటుంది కదండి, గౌహతికి ఏన్షియంట్ నేమ్ ఏంటి అంటే ప్రజ్యోతిష్పుర వాజ్ ది ఏన్షియంట్ నేమ్ ఆఫ్ ద ప్రెజెంట్ సిటీ గౌహతి. బీదర్ అంటాం కదండి మనకి కర్ణాటక, బీదర్ యొక్క పట్టణాన్ని మొహమ్మదాబాద్ అని పిలిచేవారు ఏన్షియంట్ టైమ్స్లో. గుల్బర్గా దాని పేరే కాలాబురాగి అని మార్చడం జరిగింది. అయితే గుల్బర్గాకి ఏన్షియంట్ నేమ్ కూడా ఉందండి, అహ్సానాబాద్. ఈ గుల్బర్గా చూడండి, అహసానాబాద్ అని చారిత్రకంగా పిలిచేవారు, దీన్ని గుల్బర్గాగా కొన్నాళ్ళు పిలవడం జరిగింది. ఆ గుల్బర్గా నుంచి కాలాబురాగికి మార్చారు. నెక్స్ట్ వరంగల్ ఉంటుంది కదండి, దీన్ని ఓరుగల్లు అనేవారు అప్పుడులో, మనకి తెలుసు కదా ఓరుగల్లు ఈజ్ ది ఏన్షియంట్ నేమ్ ఆఫ్ ద ప్రెజెంట్ సిటీ వరంగల్. సో దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ రిగార్డింగ్ సిటీస్ అండ్ దేర్ నేమ్స్ అన్నమాట. ఇప్పుడు మనము దీనికి సంబంధించి క్వశ్చన్స్ చూద్దామండి, ఈజీగా స్మూత్గా వెళ్ళిపోతాం. మనం ఈ థియరీ కాన్సెప్ట్ ఇదంతా చూసాం కాబట్టి ఇప్పుడు మీరు ఆన్సర్ చేసే సిచ్యువేషన్లో ఉండాలి. వాట్ ఈజ్ ది ఓల్డ్ నేమ్ ఆఫ్ ద ప్రెజెంట్ డే సిటీ వడోదరా అంటున్నాడు. అంటే ప్రస్తుత నగరం వడోదరా యొక్క పాత పేరు ఏమిటి అంటున్నాడు. మనం చూసాం కదండి, బరోడా. వాట్ ఈజ్ ది ఓల్డ్ నేమ్ ఆఫ్ ద ప్రెజెంట్ డే సిటీ వారణాసి. ప్రస్తుత నగరం వారణాసి యొక్క పాత పేరు ఏమిటి, బెనారస్. వాట్ ఈజ్ ది ఓల్డ్ నేమ్ ఆఫ్ ది ప్రెజెంట్ డే సిటీ కోజికోడ్. ప్రస్తుత నగరం కోజికోడ్ యొక్క పాత పేరు ఏమిటి, క్యాలికట్. వాట్ ఈస్ ది ఓల్డ్ నేమ్ ఆఫ్ ది ప్రెజెంట్ డే సిటీ కన్యాకుమారి. కన్యాకుమారి యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి, కేప్ కమోరిన్. ఒకప్పుడు గురుగాం పేరుతో పిలువబడే పాత నగరం యొక్క కొత్త పేరు ఏమిటి, గురుగ్రామ్. వాట్ ఈస్ ద న్యూ నేమ్ అడుగుతున్నాడు అండి. ఓల్డ్ సిటీ నేమ్డ్ గురుగాం, దాన్ని న్యూ నేమ్ ఏంటి అంటున్నాడు, గురుగ్రామ్. వాట్ ఈస్ ది న్యూ నేమ్ ఆఫ్ ద ఓల్డ్ సిటీ విచ్ వాస్ వన్స్ కాల్డ్ బై ద నేమ్ పాల్ఘాట్. ఒకప్పుడు పాల్ఘాట్ పేరుతో పిలువబడే పాత నగరం యొక్క కొత్త పేరు ఏమిటి, పాలక్కడ్. వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ ద ఓల్డ్ సిటీ విచ్ వాస్ వన్స్ కాల్డ్ బై ద నేమ్ క్విలోన్. ఒకప్పుడు క్విలోన్ పేరుతో పిలువబడే ఓల్డ్ నగరం యొక్క కొత్త పేరు ఏమిటి, కొల్లాం. వాట్ ఈస్ ది మోడర్న్ నేమ్ ఆఫ్ ది ఏన్షియంట్ సిటీ నేమ్డ్ పాటలీపుత్ర. పాటలీపుత్ర అనే పురాతన నగరం యొక్క ఆధునిక పేరు ఏమిటి, బీహార్లో ఉన్న పాట్నా. భాగ్యనగర్ అనే పురాతన నగరం యొక్క ఆధునిక పేరు ఏమిటి. వాట్ ఈస్ ది మోడర్న్ నేమ్ ఆఫ్ ది ఏన్షియంట్ సిటీ నేమ్డ్ భాగ్యనగర్.
హైదరాబాద్. 350th question, friends. What is the modern name of the ancient city named పురుషపుర? పురుషపుర అనే పురాతన నగరం యొక్క ఆధునిక పేరు ఏమిటి? పెషావర్. సో ఈరోజు చూసాం కదా మనకి సిటీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ దానికి సంబంధించి ఏ విధంగా అడగచ్చు అనేది. సో మీరు నోట్స్ మెయింటైన్ చేస్తూ వాటిని ఎవ్రీడే రాస్తూ ఎవ్రీ వీక్ ఒకసారి రివిజన్ చేసుకోండి, క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్లో యూస్ఫుల్ అవుతుంది. ఎన్నో ఎఫర్ట్స్ తీసుకొని మేము మీకు ఇవంతా అందజేయడానికి ట్రై చేస్తున్నామండి. సో మీ సైడ్ నుంచి కూడా మీరు మంచి ఎఫర్ట్స్ అనేది ఇవ్వండి. డెఫినెట్లీ యూ విల్ బీ అహెడ్ ఇన్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.